రైతుకు కష్టకాలం వచ్చి పడింది. ఎంతో శ్రమ కోర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. మిర్చి ధర విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్నదాతను ఇబ్బంది పెడుతోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఆరేళ్లు పడుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక రైతు ఆందోళనకు గురవుతున్నాడు. రైతుల కష్టాలపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్. నిజంగానే రైతుకు ఎంత కష్టం వచ్చింది? ఆరుగాలం శ్రమ కోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతున్న రైతులను ఏ విధంగా ఆదుకోవాలన్న దానిపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. మిర్చి, కందులు, పసుపు వంటి పంటలకు సరైన ధరలు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 3 నెలలుగా దీనిపై రైతులు రగిలిపోతుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తూ సీజన్ ముగిసే సమయానికి కాస్త స్పందించాయి. అది కూడా అరాకొరా కావడంతో రైతులు భగ్గుమంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మంలో నిరసన జ్వాల తీవ్రంగా ఎగసిపడింది. గుంటూరు మార్కెట్ యార్డు వద్ద 4 గంటల పాటు రైతులు ఆందోళన దిగి యార్డు పాలక వర్గాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నానా శాపనార్థాలు పెట్టారు. గత మార్చిలో విపక్ష నేత జగన్ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తే ఏపీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఆ తర్వాత నెల రోజులకు క్వింటాలకు 1500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెబుతూ అనేక కండిషన్లు పెట్టింది. దాంతో రైతులకు ఒరిగిందేమీ లేకుండా పోయింది. అంతేకాక ప్రభుత్వం బోనస్ ప్రకటన చేయగానే వ్యాపారులు అంతవరకు కనీసం 4000గా ఉన్న ధరను 2000 నుంచి 2500కు తగ్గించేశారు. అయినా ప్రభుత్వం ఉలకలేదు. వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించడానికి అత్యంత శ్రద్ధ చూపి మంత్రి అవడానికి నానా పాట్లు పడ్డ ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు మార్కెటింగ్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. ఆయన పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డ వారిని రక్షించడానికి మొదటి ఫైల్పై సంతకం పెట్టారు కానీ రైతులకు గిట్టుబాటు ధరలపై శ్రద్ధ చూపారన్న భావన కలిగించడం లేదు. కనీసం రైతుల వద్దకు కూడా వెళ్ళినట్లు అనిపించలేదు. సమస్య పరిష్కారం కాకపోవడంతో విపక్ష నేత జగన్ రైతు దీక్ష చేపట్టారు. ఆయన దీక్షను మంత్రులు తప్పుబట్టారు. ఉనికి కోసమే చేస్తున్నారని, తాము ఇప్పటికే రైతులను ఆదుకున్నామని, వారంతా చాలా సంతోషంగా ఉన్నారన్న చందంగా మంత్రులు సోమిరెడ్డి వంటి వారు ప్రకటనలు చేశారు. ఈసారి కేంద్రం కొద్దిగా మేల్కొంది. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని గ్రహించిన ప్రభుత్వం 5000 రూపాయలకు క్వింటాలకు ఇవ్వడానికి సిద్ధపడింది. అలాగే హ్యాండ్లింగ్ ఛార్జీలుగా 1250 రూపాయలు ఇస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఇది కొంత మేలే అనుకుంటున్నా అది కూడా ఆచరణలో జరగకపోవడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు మళ్లీ ఆందోళన దిగారు. పైగా సీజన్ ముగిసే సమయంలో ఈ చర్యల వల్ల తమకు మరింత నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు అసలు కేంద్రానికి అవగాహనే లేదని, మేలు రకం మిర్చి మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం కోరిందని, మేలు రకానికి 6000 రూపాయల ధర ఉంటే కేంద్రం 5000 ఇస్తామనడం ఏమిటని, మిగిలిన మిర్చి ఎవరు కొంటారని ప్రశ్నించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే బీజేపీ నేతలు తెలంగాణలో రైతులకు 10,000 ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం 5,000 ప్రకటిస్తే చాలా గొప్పగా చేసిందని ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు తప్పుపట్టారు. రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వాలు 3 నెలల క్రితమే ఎందుకు ఈ సమస్యపై దృష్టి పెట్టలేదు? ఎంత పంట వస్తోంది, ఎంత ధర వస్తుంది, ఏ సంస్థలను రంగంలో దించితే రైతులకు మేలు జరుగుతుందన్న దానిపై సరైన ఆలోచన చేయకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి కుటుంబానికి అనేక మాల్స్ ఉన్నాయి. అక్కడ మిర్చి ధర కిలో 200కు పైగా ఉందట. మరి ఈ లెక్కన రైతుకు కనీసం క్వింటాలకు 10-12 రూపాయలైనా గిట్టుబాటు ధర రావాలి కదా. కానీ కిలోకి 25 రూపాయలు కూడా దక్కకపోతే మరి ఏం చేయాలి? అంటే దళారీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. రైతు కంటిలో మాత్రం కారం కొడుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుంది?